హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం మనం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్స్ అనేది కింద ఎడ్జెస్ కానీ సైడ్ ఎడ్జెస్ కానీ మనకి స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనకి షేప్ అనేది హ్యాండ్స్కి పర్ఫెక్ట్గా రావాలి అన్నా లేదా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా మనం ఎలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను హాఫ్ జాకెట్తో. ఇప్పుడు ముందుగా మనం బార్డర్ అనేది ఫుల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఫుల్గా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ని మనం కంపల్సరీ జాయింట్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. కాబట్టి ముందుగా నేనైతే బార్డర్ అనేది ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ అయితే చేసేస్తున్నాను లోపలికి ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడి నుంచి పొడవు తీసుకోవాలి, హ్యాండ్ పొడవు అనేది. ఇప్పుడు కరెక్ట్గా హ్యాండ్ పొడవు వచ్చి మనకి ఈ మార్కింగ్ పైనుంచి మెజర్మెంట్ తీసుకోవాలి. మన హ్యాండ్ అనేది పైనుంచి అయినా తీసుకోవచ్చు పొడవు, లేదా లోపల నుంచి అయినా పొడవు తీసుకోవచ్చు మార్కింగ్ అనేది ఖర్చుతో. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి పైకి. అలాగే లూజ్ తీసుకోవాలి, హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగు, అలాగే చంక భాగం పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి క్లాత్ని కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. అలాగే పొడవుకి ఖర్చు కోసం పైకి ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. హ్యాండ్ లూజ్ని బట్టి పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఫస్ట్లో చెప్పిన విధంగా షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మన మెజర్మెంట్ ఈ విధంగా అయినా తీసుకోవచ్చు, లేదా అలా ఇంకొక పద్ధతిలో మనం ఎలా కటింగ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తాను. స్ట్రైట్గా అయితే ఒక మార్కింగ్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు మనం పైనుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి స్ట్రైట్ దగ్గర నుంచి, లేదా 2.5 ఇంచ్ అయినా తీసుకోవచ్చు. అప్పుడు మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా రావడం లేదు మనకు అనుకునే వాళ్ళు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే ఆ విధంగా అయినా మార్కింగ్ చేసుకోండి. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి లోతు తీసుకుంటూ మనం చంక భాగానికి ఈ విధంగా కలపాలి మనం. ఇప్పుడు మనకి షేప్ అనేది ఈ విధంగా రావాలి మనకి, అప్పుడే మన బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్ట్రైట్ తీసుకొని ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోండి. ఇప్పుడు మనం క్లాత్ జాయిన్ చేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఎలా కట్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేయడం చూపిస్తాను. ఇప్పుడు 4 ఎడ్జెస్ కూడా కరెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా పక్కన పెట్టుకొని ఇప్పుడు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోయింది కాబట్టి క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. కాబట్టి ఒక 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచెస్ చూసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది మెయిన్ క్లాత్లో 2 జాయింట్ చేసినప్పుడు తగ్గుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ అనేది పెంచుకొని మనం ఒక 2.5 ఇంచ్కి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకొని అడ్డుగా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే లోపల మార్కింగ్ చేసిన దగ్గర కట్ చేసుకోవాలి కొంచెం, అంటే మనకి అక్కడ వరకు పొడవని తెలియడం కోసం. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. రైట్ సైడ్స్ 2 కూడా లోపలికి వేసుకోవాలి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వచ్చే విధంగా చూసుకోండి. ఈ విధంగా రాంగ్ సైడ్ ముందే మార్కింగ్ చేసుకోండి. ఈ టిప్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం లోత్ అనేది తీసుకోవాలి. మెయిన్ మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఫ్రంట్ పార్ట్లో ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి.
మనకి ఇక్కడికి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి సన్నగా తీసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగానే తీసుకోవాలి. అప్పుడే మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఫోల్డింగ్స్ రాకుండా. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం జాయిన్ చేసుకోవాలి. అదే ఫోల్డింగ్ చేసిన దగ్గర ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను, అది కూడా ఒకసారి ఫాలో అవ్వండి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఒక్కొక్క సైడు రైట్ సైడ్ వేసుకొని మనం జాయిన్ చేసుకోవాలి. ఒక లైన్ స్టిచ్ చేసిన తర్వాత పైనుంచి ఈ విధంగా క్లాత్ పెట్టుకుని పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా మనం ఆ విధంగానే వేసుకోవాలి. ఒక్కొక్క సైడ్ కూడా మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి.